కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు దురుద్దేశపూర్వకమైన కథనాలపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని ఈ దావాలో కోరారు. తనకు కలిగిన పరువు నష్టానికి 100 కోట్లు అవి చెల్లించేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టుని జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎన్ రాహుల్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. తనపై ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అనుబంధ పిటిషన్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఇకపై అలాంటి తప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల తర్వాత మీరు ఏ కథనాలను ప్రసారం చేసినా వాటిని కోర్టు ఉత్తర్వుల గురించి తెలిసి మీరు ప్రచురించినట్టుగానే భావిస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. కాగా ఆ మధ్య సెకీ ఒప్పందంలో ముడుపులు అందాయంటూ పుంకానుపుంకాలుగా వ్యాసాలు రాశాయి ఈ 2 పత్రికలు. తాజాగా ఢిల్లీ హైకోర్టుతో తీర్పుతో మొటిక్కాయ పడినట్లయింది ఆ 2 పేపర్ల.